జై హో పత్రిజీ. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. తటవర్తి వీర రాఘవరావు సార్కి, తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనము కబీర్ గారి సందేశాన్ని తెలుసుకుందాం. ఇది మనకు అందించిన వారు తటవర్తి వీర రాఘవరావు సార్ గారు. ఆత్మతత్వం పాల లాంటిది, మిగిలిన వ్యవహారం అంతా నీరు లాంటిది. యోగులు మాత్రమే పాలను నీరును వేరు చేసి జీవిస్తారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి అసలు ఆత్మతత్వం అంటే ఏమిటి? తత్వం అంటే ఏమిటి అంటే ఎటువంటి స్వభావము లేని దాన్నే తత్వం అంటారు. మనకు ఉన్న వస్తువుల్లో ప్రతి వస్తువుకి ఒక్కొక్క తత్వం ఉంటుంది, అంటే ఒక్కొక్క స్వభావం కలిగి ఉంటుంది. వేడిగా ఉంది అని, చల్లగా ఉందని, గట్టిగా ఉందని, మెత్తగా ఉందని, పుల్లగా ఉందని, తీయగా ఉందని, ఇలా ప్రతి దానికి కూడా ఒక తత్వం ఉంది. కానీ ఆత్మకు ఎటువంటి తత్వము లేదు. అంటే ఎటువంటి గుణాలు నామరూపాలు కూడా దానికి లేవు, కాబట్టి దాన్ని ఆత్మతత్వం అని అంటారు. మరి ఈ ఆత్మతత్వాన్ని ఎవరు తెలుసుకుంటారు అని చెప్తున్నారు అంటే యోగులు మాత్రమే తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు. ఈ ఆత్మతత్వాన్ని పాలతో పోల్చారు, మిగిలిన వ్యవహారాన్ని నీటితో పోల్చారు కబీరు గారు. మరి ఈ సృష్టిలో ఉన్నవి అన్నీ కూడా అనాత్మలు. సృష్టిలో ఉన్న వస్తువులన్నీ అనాత్మలు, అవి అశాశ్వతమైనవి. కానీ శాశ్వతమైనది ఆత్మ మాత్రమే. కాబట్టి మనము ఈ శాశ్వతమైన ఆత్మకి ప్రాముఖ్యం ఇవ్వాలి. ఎవరు చెప్పినా, యోగులు చెప్పినా, యోగీశ్వరులు చెప్పినా, భగవంతుడు శ్రీకృష్ణుల వారు చెప్పినా కూడా ఆత్మ గురించే చెప్పారు, కానీ ఎక్కడ దేహం గురించి చెప్పలేదు. కాబట్టి మనము ఆత్మకు ప్రాముఖ్యం ఇవ్వాలి. శరీరం అవసరమే, కానీ శరీరానికి ఎన్ని అవసరాలు ఉన్నాయో వాటిని పరిమితం చేసుకొని ఎక్కువ అతి ఆశలు అతిగా పోకుండా దానికి ఎంత అవసరమో అంత మాత్రమే ఆ శరీరానికి పోషణ ఇస్తూ మనము ఈ ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలి. మనము ఈ శరీరం తీసుకొని భూమి మీదకు వచ్చిందే మన లక్ష్యం కూడా మనము ఆత్మ గురించి తెలుసుకోవడమే. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడానికే మనము ఈ శరీరాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చాము. పూర్ణాత్మ కూడా నీవు నా అంతటి స్థాయికి చేరుకొని, అంటే పూర్ణ జ్ఞానాన్ని పొంది, పూర్ణ జ్ఞానం పొంది నీవు తిరిగి సత్యలోకానికి రా అని మనని పంపించడం జరిగింది. కాబట్టి మన అందరి లక్ష్యం కూడా పూర్ణ జ్ఞానం పొంది సత్యలోకం చేరుకోవడమే. మరి పక్షులలో ఎన్నో లక్షల జాతులు ఉన్నాయి, కాకులున్నాయి, గ్రద్దలున్నాయి. ఇవన్నీ మరి పాలను నీరును వేరు చేస్తున్నాయా? చేయగలుగుతున్నాయా? లేదు కదా. హంస మాత్రమే చేయగలుగుతోంది. ఆ హంసకు మాత్రమే అటువంటి జ్ఞానము ఉంది. అలాగే మానవులను కూడా కోటాను కోట్ల మానవులు ఉన్నారు, కానీ అందరూ మరి ఏ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తున్నారా? నేను దేహం కాదు ఆత్మను అనే స్థితిలో ఉంటున్నారా? లేదు కదా. కొందరము మాత్రమే మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రాగలుగుతున్నాము. మరి ఎటువంటి వారు ఇది తెలుసుకుంటారు అని చెప్పారు? ఇక్కడ పాలు నీరు తేడా అని చెప్పారంటే యోగులు మాత్రమే జీవిస్తారు ఆ విధంగా అని చెప్పడం జరిగింది. మరి ఎవరమైతే ఈ ధ్యాన మార్గంలోనికి వచ్చి శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో మనమందరము కూడా యోగులమే అవుతాము. అలా అని మనసు మూయకుండా ఉంటే మనము యోగులము కానట్టే. మనసు మూస్తేనే యోగి. కళ్ళు మూసుకొని నిద్రపోయినంత మాత్రాన యోగులం కాలేం.
ఎవరైతే 350 400 జన్మలు తీసుకుని ఉంటారో వారు మాత్రమే ఈ మార్గంలోనికి వస్తారు అని గురువులు చెప్పడం జరిగింది. వారికి మాత్రమే ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కలుగుతుంది. అటువంటి వారు మాత్రమే ఈ ధ్యాన మార్గంలోనికి, ఆధ్యాత్మిక మార్గంలోనికి వస్తారు. కాబట్టి మనమందరము కూడా ఈ ఆత్మ గురించి తెలుసుకునేది మాత్రమే పాలు లాంటిది, మిగిలిన వ్యవహారం అంతా కూడా నీరు లాంటిది అని ఇక్కడ కబీర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మనము కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. ఏది మనము దేహానికి సంబంధించిన పనులు చేస్తున్నాము, ఏవి ఆత్మకు సంబంధించిన పనులు చేస్తున్నాము, ఏది లాభము, ఆత్మకు లాభించే పనులు చేస్తే మనకు ఉపయోగకరమా, లేదా శరీరానికి చేసే పనులు చేస్తే మనకు ఉపయోగకరమా అనేది తెలుసుకోవాలి. మరి ఇటువంటిదంతా మనకు తెలియాలి అంటే మన జీవితంలో ఒక సద్గురువు రావాలి. అలాగే మనము వీటికి సంబంధించిన ఆత్మజ్ఞాన పుస్తకాలను చదవాలి. అప్పుడే మనకు ఇవంతా కూడా అవగతమవుతుంది. అప్పుడే మనము రోజు ధ్యానము చేసుకుంటూ, అలాగే జూమ్లో ప్రతిరోజు మనము జాయిన్ అయ్యి గురువులు ఇచ్చినటువంటి సందేశాలను మనము విని ఆచరణలో పెట్టుకుంటే మెల్లమెల్లగా మనము కూడా హంసలాగా జీవించగలుగుతాము. మనము కూడా హంసలం అవుతాము. కాకుల్లాగా ఉన్న మనము హంసలుగా మారుతాము. కాబట్టి మనము కూడా ఇటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ తీవ్రమైన ధ్యాన సాధన చేస్తూ ఉండాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు కూడా అదే చెప్పారు. ఎవరు యోగులు అని చెప్పారు ఆయన? అర్జునుడు మరి గుడాకేశను అంటే నిద్ర లేకుండా ఉండే స్థితిని, ఆ స్థాయిని చేరుకున్నారు ఆయన. గుడాకేశ అంటే నిద్రను జయించడం. మరి ఆయన ఎందుకు గొప్పగా ఉండలేదు? నువ్వు గొప్పవాడివి అని అర్జునుడు ఎందుకు పొగడలేదు? అంత గుడాకేశుడు కూడా యుద్ధం చేయలేనని అస్త్రాలను కింద పడేశారు. మరి అటువంటప్పుడు గుడాకేశ అనేది అంత గొప్పదా? కాదు కదా. ఆయన ఏమని చెప్పారు మరి కృష్ణుల వారు? యోగివి కా అర్జున అని అన్నారే కానీ నీవు గొప్పవాడివి అని పొగడలేదు ఎక్కడ. కాబట్టి అందరము కూడా యోగులము కావాలి. ఎవరైతే జపాలు, తపాలు, సంధ్యావందనాలు, సూర్య నమస్కారాలు, విగ్రహారాధనలు, భజనలు, అలాగే భక్తి పాటలు పాడుతున్నారో, ఎవరైతే పుస్తక జ్ఞానాన్ని సంపాదించి ప్రవచనాలు చెబుతున్నారో, అటువంటి వారందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని పొందరు. వారందరికంటే కూడా యోగి గొప్పవాడు అని భగవద్గీతలో 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది. కాబట్టి అందరికంటే గొప్పవారు యోగులు మాత్రమే. యోగికి మాత్రమే ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే హంసలాగా జీవించగలుగుతారు. ఇది ఫ్రెండ్స్, ఈరోజు నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీతో పంచుకోవడం జరిగింది. కాబట్టి అందరము కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ మనము హంసలాగా జీవించాలి. అందుకనే రామకృష్ణ పరమహంస అన్నారు, అలాగే యోగానంద పరమహంస అన్నారు. ఇలా ఎందరో మహానుభావులు, గొప్పవారు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు. వారంతా కూడా ఆత్మకే ప్రాముఖ్యం ఇచ్చి వారి జీవితం అంతా కూడా జీవించారు. రమణ మహర్షుల వారు కూడా ఎవరు వెళ్ళినా అదే చెప్పారు, నీవు తెలుసుకో అని చెప్పేవారు. అంటే నీవు దేహం కాదు, నీవు ఆత్మ అని తెలుసుకో, ఆత్మ కోసమే నీవు జీవించు అని వారు ప్రతి ఒక్కరికి చెప్పేవారు. ఇలా ఎవరిని చూసినా ఆత్మకు సంబంధించి ఆత్మతోనే జీవించారు. వారి జీవితాలను పణంగా పెట్టి మనందరికీ ఎన్నో సందేశాలను ఇచ్చారు.
వేమన కావచ్చు, కబీరు గారు కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, ఇలా ఎందరో ఉన్నారు. పత్రిజీ గారు, మన గురువు గారైన పత్రిజీ గారు, రాఘవరావు సారు, తటవర్తి రాజలక్ష్మి మేడం గారు, వీరందరూ కూడా ఎంతో ఆత్మజ్ఞానాన్ని మనకి బోధిస్తున్నారు. ఈ భీమవరం తటవర్తి దంపతులు గురువులు వారు ఇంత వయసు వచ్చినా కూడా ఎంతో తపనతో ఎందరికో జ్ఞానాన్ని అందిస్తున్నారు. వారి ద్వారానే నేను కూడా ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటున్నాను. మరి మనమందరము కూడా సద్గురువులు మన జీవితంలో ఉన్నప్పుడే ఆ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ ఆ అవకాశం కోల్పోయాము అంటే మన జీవితంలో మళ్ళీ ఆ అవకాశం తిరిగి రాదు. కాబట్టి ఇటువంటి గురువులు ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఎంతో ఆనందంగా ఉన్నాను, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలుగుతున్నాను. కాబట్టి భీమవరం తటవర్తి గురువులకు నా ఆత్మ ప్రణామములు, ధన్యవాదములు. మీ అందరూ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ధ్యాన సాధన చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పెంచుకొని హంసలాగా జీవించాలి ప్రతి ఒక్కరూ అని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదములు.